క్యాన్సర్ స్టేజెస్ అనేటివి ఉంటాయి కదా, ఏ స్టేజ్లో అయినా మనం న్యాచురల్గా క్యూర్ చేసుకోగలుగుతామా? చాలా మంది చెప్తున్నారు కదా, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్, హోమియోపతి ట్రీట్మెంట్స్, క్యాన్సర్ని కూడా మనం న్యాచురల్గా చంపేసుకోవచ్చు. చాలా మంది పేషెంట్స్ ని చూసాను, అర్లీ స్టేజెస్ లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. మేము ట్రీట్మెంట్స్ చెప్పాము, సో అండ్ సో చేసుకుంటే మీరు అర్లీ స్టేజెస్ లో ఉన్నారు, ఛాన్సెస్ ఆఫ్ క్యూర్ చాలా ఎక్కువ. బట్ పేషెంట్ డిసైడెడ్ టు గో ఫర్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్. క్యాన్సర్ రావడానికి రీజన్స్ ఏమేమి ఉండొచ్చు? స్మోకింగ్, ఆల్కహాల్, డ్రింకింగ్, మేము వేప్ చేస్తాం, మేము సిగరెట్ తాగాము, ఏది కాదు. ఎవ్రీథింగ్ ఇస్ టొబాకో, ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, ఇవన్నీ ఆర్ డైరెక్ట్లీ కాజింగ్ క్యాన్సర్. నన్ను పేషెంట్స్ రిలేటివ్స్ అడుగుతుంటారు, మేడం ఏం తినమంటారు? నేను చెప్తా, ఫస్ట్ నేను మీకు ఏం తినొద్దో చెప్తా. ఇప్పుడు క్యాన్సర్ స్టేజెస్ అనేటివి ఉంటాయి కదా, ఏ స్టేజ్ లో అయినా మనం న్యాచురల్ గా క్యూర్ చేసుకోగలుగుతామా? న్యాచురల్ గా అంటే ఏ క్యాన్సర్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ లేకుండా అంటారా? సో న్యాచురల్ గా అనేది క్యాన్సర్ వచ్చినాక క్యూర్ చేసుకోవడం అనేది ప్రూవన్ ఎవిడెన్స్ లేదు. ఇట్ ఈస్ నాట్ ప్రూవన్. అంటే మనం జనరల్ గా చాలా మంది చెప్తున్నారు కదా, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్, హోమియోపతి ట్రీట్మెంట్స్, క్యాన్సర్ ని కూడా మనం న్యాచురల్ గా చంపేసుకోవచ్చు, క్యూర్ అవ్వచ్చు అని. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్, హోమియోపతిక్ ట్రీట్మెంట్స్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ దెమ్. చాలా వాటికి చాలా బాగా పనిచేస్తాయి. ఓకే, బట్ ఆయుర్వేద ప్రిన్సిపల్స్ అనేవి కూడా నాకు కూడా చాలా నచ్చుతాయి. ద వే ఆఫ్ లివింగ్ ఆయుర్వేద అంటారు కదా, అవన్నీ ఓకే. బట్ క్యాన్సర్ మీకు వచ్చినప్పుడు, మీరు ట్రీట్మెంట్ చేసుకోవాల్సినప్పుడు అవి పని చేస్తాయి అనే సైంటిఫిక్ ప్రూఫ్ మన దగ్గర లేదు. ఏ ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకొని మీకు ఇట్లా క్యాన్సర్ క్యూర్ అయ్యింది అనే స్టడీస్ లేవు. అంటే వాళ్ళు చెప్తుంటారు కదా, చాలా ఎగ్జాంపుల్స్ మా దగ్గర ఉన్నాయి. జనాలు చెప్తూ ఉంటారు బికాజ్ వాళ్ళకి తెలియదు. ఓకే, ఇట్ మే బి మిస్ఇన్ఫర్మేషన్. కొందరు క్యాన్సర్ సంబంధించిన ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటారు, సర్జరీ చేసుకుంటారు, కీమోథెరపీ చేసుకుంటారు, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కూడా చేసుకుంటారు. ఆయుర్వేదిక్ తీసుకునే మా క్యాన్సర్ తగ్గిందంటారు, బట్ అది కరెక్టా? కాదు. ఓకే, అండ్ they did both. ఓకే, బట్ యాక్చువల్లీ నేను అది కూడా సజెస్ట్ చెయ్యను. బికాజ్ మనకి బేసికలీ ఏంటంటే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ మన బాడీ లోపలికి వెళ్ళినప్పుడు అది మన బాడీలో ఎట్లా రియాక్ట్ అవుతుంది అనే దానికి మీకు సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. ఇప్పుడు మీరు ఒక చిన్న టాబ్లెట్ వేసుకుంటారు, అలోపతిది, డోలోనే అనుకోండి, లేకపోతే పెయిన్ కిల్లర్స్ అనుకోండి, అందరికీ తెలుసు కిడ్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి, అవి అయితే ఎక్కువ వాడకూడదు అని. ఎందుకు? మేము దాన్ని రీసెర్చ్ చేసి ప్రూవ్ చేసాము ఈ టాబ్లెట్ ఇది చేస్తుంది మీకు బాడీలో, సో యు నో. బట్ మీకు తెలియనప్పుడు దాని లోపలికి వెళ్ళి అది ఏం చేసిందా, పని చేసిందా, చెడు చేసిందా, మీకు ఏమీ తెలియదు అసలు. సో దాట్ ఈస్ ద ఓన్లీ థింగ్. క్యాన్సర్ వచ్చినప్పుడు ఐ వుడ్ నాట్ రికమెండ్ వి గో ఫర్ ఆయుర్వేదిక్ ఆర్ న్యాచురోపతి, నాట్ అలోపతి, హోమియోపతి, వాట్ ఎవర్ ట్రీట్మెంట్స్. ప్లస్ నేను రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లో చాలా మంది పేషెంట్స్ ని చూసాను, అర్లీ స్టేజెస్ లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. స్టేజ్ 1, స్టేజ్ 2 లో వచ్చారు, రిపోర్ట్స్ అన్ని వచ్చినాయి, డయాగ్నోజ్ అయింది, అంతా బాగుంది, మేము ట్రీట్మెంట్స్ చెప్పాము, సో అండ్ సో చేసుకుంటే మీరు అర్లీ స్టేజెస్ లో ఉన్నారు, ఛాన్సెస్ ఆఫ్ క్యూర్ చాలా ఎక్కువ. బట్ ఫర్ సమ్ రీజన్స్ పేషెంట్ డిసైడెడ్ టు గో ఫర్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్. వెళ్ళారు. ఓకే, దాని తర్వాత వీ హ్యావెంట్ హర్డ్ ఫ్రమ్ ద పేషెంట్. ఐ థింక్ ఒక 4 months 6 months అయ్యింది. మళ్ళీ నా దగ్గరికి తిరిగి వచ్చారు. ఐ సీ ద పేషెంట్, ఇప్పుడు పేషెంట్ స్టేజ్ 4 క్యాన్సర్ లో ఉన్నారు. సో ఇప్పుడు నా దగ్గర క్యూరేటివ్ ట్రీట్మెంట్స్ లేవు, స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ కూడా క్యూరబుల్ కాదు. సేమ్ థింగ్ నేను క్యాన్సర్ ట్రీట్మెంట్ 4-5 months బ్యాక్ స్టార్ట్ చేసుంటే he would have been cancer free. So నేను చాలా కేసెస్ చూసాను ఇన్ విచ్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ హ్యాజంట్ వర్క్డ్. అండ్ క్యాన్సర్ ది ప్రిన్సిపల్ ఒకటే, వాట్ యు నో, సైంటిఫికల్లీ ఎవిడెన్స్ దేనికైతే ఉందో, రీసెర్చ్ లో ప్రూఫ్ దేనికైతే ఉందో ఆ ట్రీట్మెంట్సే వర్క్ చేస్తాయి. కొన్నిసార్లు ఆ ట్రీట్మెంట్స్ కూడా వర్క్ చేయవు, బికాస్ క్యాన్సర్ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ డిసీజ్. ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్. మీ క్యాన్సర్ ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు. మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగానే దాంట్లో కూడా మార్పులు వస్తాయి, అది కూడా మీ ట్రీట్మెంట్స్ ఎస్కేప్ కావడానికి వేరే వేరే చేంజెస్ చేస్తుంది. అలాంటప్పుడు మా ప్రూవెన్ ట్రీట్మెంట్సే ఇట్స్ టేకింగ్ లాంగ్ ఫర్ అస్ టు ట్రీట్ క్యాన్సర్స్. ఇంత రీసెర్చ్ ఉండి, ఇంత ప్రూఫ్ ఉండి, ఇంత సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉండి. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ట్రీట్మెంట్స్ విచ్ వి డు నాట్ నో బాడీలో వెళ్ళి ఏం చేస్తాయో అనేది. సో ఫర్ దిస్ పక్కన పెట్టడం బెటర్. మేబీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అంతా అయిపోయినాక, మంచిగా అయినాక, యూ కెన్ అడాప్ట్ ఫర్ అ హెల్దీ లైఫ్ స్టైల్ ఆర్ అండర్గో ఆయుర్వేదిక్ సప్లిమెంట్స్ అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైమ్, దట్ టు ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ ని కన్సల్ట్ చేసుకొని. బట్ డ్యూరింగ్ ట్రీట్మెంట్ ఐ వుడెంట్ సే ఇట్ ఈస్ అ వైస్ చాయిస్. ఓకే, మంచి ఒక మిస్కాన్సెప్షన్ ని క్లియర్ చేశారు కాన్సెప్ట్ ని. ట్రూ.
క్యాన్సర్ రావడానికి రీజన్స్ ఏమేమి ఉండొచ్చు మనకి? క్యాన్సర్ రావాలంటే మనం కారణాల గురించి మాట్లాడితే 2 ఉంటాయి సింపుల్ కేటగిరీస్. ఒకటి మన చేతిలో ఉన్నవి, ఒకటి మన చేతిలో లేనివి. ఓకే, చేతిలో లేనివి ఏంటంటే మన జీన్స్, మన బాడీ ఎన్వైరన్మెంట్ అవన్నీ. ఓకే, మీరు ఏం చేయలేరు దాన్ని, మీరు ఏదేం చేసినా అది మారదు, దాన్ని పక్కన పెట్టేసేయండి. మీ చేతిలో ఉన్నవి చాలా ఉన్నాయి, అందరికీ తెలిసినవే అవి. స్మోకింగ్, ఆల్కహాల్, డ్రింకింగ్, టొబాకో ఇన్ ఎనీ ఫార్మ్. మేము వేప్ చేస్తాము, మేము సిగరెట్ తాగాము, మేము ఈ సిగరెట్స్ తాగుతాము, ఏది కాదు. ఎవ్రీథింగ్ ఇస్ టొబాకో, ఎవ్రీథింగ్ ఈస్ హార్మ్ఫుల్. ఓకే, టొబాకో ఇన్ ఎనీ ఫార్మ్, గుట్కా అయినా, పాన్ అయినా, చుట్ట అయినా, సిగరెట్ అయినా, బీడీ అయినా, ఏదైనా టొబాకో ఇన్ ఎనీ ఫార్మ్. ఆల్కహాల్ మేము ఓన్లీ సోషల్ డ్రింకింగ్ చేస్తాము, లేదంటే మేము డైలీ 1 గ్లాస్. ఇప్పటి వరకు ఒక లిమిట్ అనేది ఉండేది మా బుక్స్ లో. ఆల్కహాల్ దానికి, స్మోకింగ్ మీరు ఒకటి చేసిన బ్యాడ్, దానికి కూడా లిమిట్ ఉందనుకోండి. బట్ ఏ స్మోకర్ ఒక సిగరెట్ తో స్టాప్ చేయరు కాబట్టి, సో దట్ ఈస్ రూల్డ్ అవుట్. ఆల్కహాల్ కి ఇంతకు ముందు ఒక లిమిట్ ఉండేది. ఓకే, సో అండ్ సో ఫర్ మెన్ ఈ గ్లాస్ నేను చెప్దాం అనుకోవట్లేదు, బికాస్ పీపుల్ మైట్ థింక్ దట్ వీ కెన్ స్టిల్ డూ దాట్. సో మెన్ కి ఇంత అయితే ఒక కట్ ఆఫ్ ఉంది, విమెన్ కి ఇంత అయితే కట్ ఆఫ్ ఉంది. దీనికంటే ఎక్కువ తాగితే మీకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఇప్పుడు ఏ కట్ ఆఫ్ లేదండి. మీరు ఒక డ్రాప్ తాగినా, ఒక గ్లాస్ తాగినా, 2 గ్లాసులు తాగినా, ఒక బాటిల్ అంతా తాగినా మీ రిస్క్ అయితే ఉంది. మీ రిస్క్ ఉంది. ఇప్పుడు మీరు ఒక గ్లాస్ అయినా రిస్క్ కొంచెం అనుకోండి, ఇట్ ఇంక్రీజెస్. డైలీ ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ బ్యాడ్. ఎనీ అమౌంట్, ఒక గ్లాసా, ఒక పెగ్గా, ఒక బాటలా సంబంధం లేదు. ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ బ్యాడ్ ఫర్ ద లివర్, బ్యాడ్ ఫర్ యువర్ హెల్త్. Also, in the long term, it causes cancer. So, smoking, alcohol, major factors. Plus, ఇవి 2 ఒక నిమిషం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ మీకు ఏ ఫ్యాక్టర్ కనిపిస్తుంది అంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ప్యాకేజ్డ్, వాట్ ఎవర్ ఈస్ ఇన్ అ ప్యాకెట్. నన్ను పేషెంట్స్, రిలేటివ్స్ అడుగుతుంటారు, మేడం ఏం తినమంటారు? నేను చెప్తా, ఫస్ట్ నేను మీకు ఏం తినొద్దో చెప్తా. ఎనీథింగ్ దట్ కమ్స్ ఇన్ అ ప్యాకెట్ మీకు ఇప్పాల్సి వచ్చిందా ఆ ఫుడ్ ఐటమ్ తినడానికి, డోంట్ డూ ఇట్. మరి ఏం చేయాలి? ఇంట్లో వండుకొని తినాలి. ఓకే, ఇప్పుడు హాస్టల్లో అయినా వండుకొని తినొచ్చు. మేము హాస్టల్లో ఉంటాం, బయట ఉంటాం, చిన్న కుక్కర్ ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య అన్ని పోర్టబుల్, అన్ని వైర్లెస్, అన్ని ఏది అవసరం లేదు. యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి మీకు. వాట్ ఈస్ హోల్డింగ్ యూ బ్యాక్? ఓకే, టైం లేదు అనేది ఇట్స్ జస్ట్ అ లేమ్ ఎక్స్క్యూజ్. ఓకే, మీ హెల్త్ మీకు ప్రయారిటీ ఉంటే మీకు టైం ఉంటుంది. కరెక్ట్. ఓకే, సో దానికైతే అసలు ఏ ఆర్గ్యుమెంట్ లేదు. సో బేసికలీ ద ఫుడ్, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, ఇవన్నీ ఆర్ డైరెక్ట్లీ కాజింగ్ క్యాన్సర్.